నమస్తే, వెల్కమ్ టు ప్రజా ప్రతినిధి న్యూస్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం లొల్ల గ్రామంలో ఏడాది సంక్రాంతి సంబరాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. గ్రామమంతా పండుగ వాతావరణం నెలకొనగా సంప్రదాయ కార్యక్రమాలు, సాంస్కృతిక వేడుకలతో సంక్రాంతిని ఘనంగా నిర్వహిస్తున్నట్లు కమిటీ చైర్మన్ కూసంపూడి రామకృష్ణం రాజు తెలిపారు. ఇదే సందర్భంలో లొల్లాకుల వద్ద ఈ నెల 11, 12, 13 తేదీల్లో 3 రోజుల పాటు పడవల పోటీలు ఘనంగా నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. సంక్రాంతి పండుగలో భాగంగా జరిగే ఈ పడవల పోటీలు స్థానిక ప్రజలతో పాటు పర్యాటకులను కూడా విశేషంగా ఆకర్షించనున్నాయని చెప్పారు. ఈ ఈవెంట్ ను విజయవంతం చేసేందుకు కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు. వివిధ రాష్ట్రాల నుంచి పడవల పోటీల్లో పాల్గొనేందుకు పోటీదారులు రానుండగా ప్రేక్షకుల సౌకర్యార్థం ప్రత్యేక సీటింగ్ ఏర్పాట్లు, కట్టుదిట్టమైన భద్రతా చర్యలు, అత్యవసర వైద్య సేవలు అందుబాటులో ఉంచుతున్నట్లు వివరించారు. పడవల పోటీలతో పాటు సంప్రదాయ సాంస్కృతిక కార్యక్రమాలు, వినోద కార్యక్రమాలు కూడా నిర్వహించారు. ఈ వేడుకల ద్వారా లొల్లాకుల ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు రావడంతో పాటు పర్యాటక అభివృద్ధి గణనీయమైన ఉత్తమం లభిస్తుందని కమిటీ సభ్యులు ఆశాభావం వ్యక్తం చేశారు. పండుగ వాతావరణంలో జరగనున్న ఈ పడవల పోటీలకు ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కమిటీ సభ్యులు పిలుపునిచ్చారు. బోట్ ఫెస్టివల్, స్విమ్మింగ్ ఫెస్టివల్, మన రంగోలీ ఫెస్టివల్, కైట్ ఫెస్టివల్ మనం పెట్టుకున్నామండి. 11, 12, 13 తారీఖుల్లో 11వ తారీఖున స్విమ్మింగ్ ఫెస్టివల్ మార్నింగ్ 7:30 నుంచి స్టార్ట్ అవుతుంది. అలాగే 9:30కి రంగోలీ స్టార్ట్ అవుతుంది. అలాగే ఈవినింగ్ కూడా కల్చరల్ ప్రోగ్రామ్స్ మన శ్రేయాస్ మీడియా వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. అలాగే 12వ తారీఖు వచ్చి డ్రాగన్ ఫెస్టివల్ స్టార్ట్ అవుతుందండి. అలాగే అది కంటిన్యూగా 12, 13 తారీఖుల్లో ఉంటుంది. అలాగే 13 మధ్యాహ్నం నుంచి కైట్ ఫెస్టివల్ ఒకటి ఉంటుంది. అలాగే 12 నైటు ఈ కల్చరల్ ఈవెంట్ ఒకటి ఉంది, అది శ్రేయాస్ మీడియా వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. ఇది మన లోకల్గా ఒక 12 టీమ్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు. అలాగే బయట నుంచి కేరళ, ఢిల్లీ, అలా ఇంకా చాలా రాష్ట్రాల నుంచి కూడా ఈ డ్రాగన్ ఫెస్టివల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు టీమ్స్. నేషనల్ లెవెల్లో ఈ మొత్తం ఈ ప్రోగ్రాము ఈ సంవత్సరం మనకి ఇక్కడ జరుగుతుంది. అలాగే ఇక్కడ లొల్లలాకులు కూడా మీరు చూసే ఉంటారు. ఈ డెవలప్మెంట్ అంతా మన ఎమ్మెల్యే బండారు సత్యానందరావు గారు ఆధ్వర్యంలో 2 నెలల నుంచి దీన్ని అంతా మొత్తం రూపురేఖలంతా లొల్లలేఖల్ని మార్చేశారు. ఇక్కడ మనకి ఫుడ్ ఫెస్టివల్ కూడా ఏర్పాటు చేశారండి. ఒక 20 స్టాల్స్ ఉంటాయి ఇక్కడ. అలాగే పిల్లలకి ఈ పార్టిసిపేట్ ప్లే జోన్ కూడా ఏర్పాటు చేశారు. అలాగే మనం ఎప్పుడూ చూడనటువంటి మనకి ఇక్కడ బీచెస్లో ఉండి స్పీడ్ బోట్స్ అండ్ జెట్ స్కీస్ కూడా ఇక్కడికి తెప్పిస్తున్నారు ఎమ్మెల్యే గారు. ఇక్కడి నుంచి మన తాడిపూడి బ్రిడ్జ్ దాకా కూడా ఒక 5 days కూడా ఇవి ఇక్కడ టూరిస్ట్ అందరినీ కూడా తిప్పుతూ ఉంటాయి ఎంటర్టైన్మెంట్కి. అలాగే శ్రేయాస్ మీడియా వాళ్ళు కూడా ఇక్కడ సెల్ఫీ జోన్స్ అని, వాటర్ ఫౌంటైన్స్ అని అలాంటి చాలా కార్యక్రమాలు ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇక్కడ ఏంటంటే 3 రోజులు మాత్రం సంక్రాంతి సంబరాలని ఒక లోగోని క్రియేట్ చేసి వైబ్రెంట్ కోనసీమ అని మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఫస్ట్ టైం ఇలాంటి కార్యక్రమం జరగటం అసలు అందరికీ కూడా, మాకు ఏంటి అందరికీ, ఈ ప్రాంత ప్రజలందరికీ చాలా సంతోషంగా ఉంది. అలాగే మేము కోరుకునేది ఏంటంటే మా ట్రోఫీ తరపున మొత్తం ప్రజలందరూ కూడా ఆ 3 రోజులు 11, 12, 13 ఇక్కడికి వచ్చి అన్నీ వీక్షించి మాకు సపోర్ట్ చేయవలసిందిగా కోరుతున్నాం. ఎంతమంది, ఒక 10,000 మంది దాకా వచ్చి అంచనా వేసుకున్నాం. వాళ్ళకి తగ్గట్టు మేము ఏర్పాట్లు కూడా చేస్తున్నామండి. ఎక్కడా కూడా అందరికీ కూడా మేము సరైన ఏర్పాట్లు చేస్తున్నాం. అందరూ సపోర్ట్ చేయవలసిందిగా కోరుచున్నాం.